జియో మరో తీపి కబురు. ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లను ఎంతగానో సంబరపెడుతున్న విషయం తెలిసిందే. ఫ్రీ డేటా కాల్స్ అంటూ దిగ్గజాలకు సైతం చుక్కలు చూపించి టెలికాం రంగంలో ముందుకు దూసుకుపోతుంది. కస్టమర్లను తన వైపుకు తిప్పుకునేందుకు వారికి వరాల జల్లులను ప్రకటించిన జియో ఇప్పుడు ఉద్యోగులకు తీపి కబురును అందించనుంది. జియో కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రతిభా పాఠవాలు కలిగిన వారికి చందాదారులను యాడ్ చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా కంపెనీ స్టాక్ ఆప్షన్స్ ను బహుమతులుగా ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్టాక్ ఆప్షన్ ప్రోగ్రాం ప్రస్తుతం ప్లానింగ్ స్టేజిలో ఉందని, ఈ ఏడాది చివరిలో దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కంపెనీ మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 30,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు స్టాక్ ఆప్షన్లను అందించడం ప్రారంభించిన తర్వాత ఇతర ఉద్యోగులకు అందిస్తుందని ఈ విషయం తెలిసిన మరో అధికారి చెబుతున్నారు. ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం టెలికాం సెక్టార్లో సర్వసాధారణం. ఉద్యోగి జీతం బట్టి 10 నుంచి 200% రేంజ్లో ఏడాదికి ఒక్కసారి ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ను దిగ్గజ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వోడాఫోన్ ఇండియాలు ఉద్యోగులకు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఈ ప్రోగ్రాంను ప్రారంభించినప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు 10 నుంచి 15% ఈఎస్ఓపీలు పొందుతారని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లోనే కంపెనీ 4G సర్వీసులను లాంచ్ చేసింది. అప్పటి నుంచి వినియోగదారులకు ఉచిత సేవలను రిలయన్స్ జియో కస్టమర్లకు అందిస్తోంది.